హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. ఇంటి దగ్గర అయితే నేను ఇలాగైతే పూజ చేసుకున్నానండి. ఈరోజైతే మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ నెలంతా కూడా మనము పొద్దున్నే పూజ చేసేసుకోవాలండి. మాఘమాసం కదండి, చాలా మంచిది. ఈరోజైతే బాబా వారికి కూడా నేను ఇలాగైతే పెట్టుకున్నానండి. ప్రసాదాలుగా ఇవి పెట్టుకునేసాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే చేసేసాను. మా వారైతే బయటకు వెళ్ళారనేసి నేనే పూజ చేసేసుకున్నానండి ఈరోజు. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మా మిద్ది పైన మేము చెట్లు అయితే వేస్తున్నామండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మా మిద్ది పైన పూస్తాయి. శంకు పుష్పాలు కూడా మిద్ది పైనే ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ అన్నీ ప్రస్తుతానికైతే నేనేం కొనట్లేదు. ఎప్పుడన్నా కొంచెం తక్కువగా ఉన్నాయంటే రోజా పూలు అవన్నీ కూడా మా వారు బయట అయితే ఎత్తుకొస్తారండి. ఇప్పుడైతే ఈ దాసాన్ పూలు అన్ని రకాలైతే బాగా పూస్తున్నాయండి. శంకు పూలు ఇవన్నీ కూడా, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఇంటి దగ్గర అయితే పూస్తున్నాయండి. ఇవైతే మిద్ది పైన నేనైతే వేసుకున్నాను. అన్నీ కుండీల్లోనే వేస్తున్నానండి నేను. ఈ నందివర్ధనాలు కూడా వేస్తున్నానండి. కస్తూరి పువ్వులు, శంకు పుష్పాలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గరేనండి. ఇప్పుడైతే నాకు మిద్ది పైన పూసే పువ్వులన్నీ నాకైతే దేవుడికి సరిపోతున్నాయండి. ఇంటి ముందు చిన్న గుడి కూడా ఉంది కదండి, ఆంజనేయ స్వామి గుడి. గుడికి కూడా కొన్ని ఇస్తానండి. నేను ఇంట్లో కొంచెం ఉంచుకొని గుడి దగ్గర కూడా కొంచెం ఇస్తానండి. అట్లాగా ఉంటే నలుగురికి ఇస్తానండి, ఇబ్బంది లేకుండా. పువ్వులు మంచిది కదండి, ఇస్తే లక్ష్మీదేవి కదా, అందుకనేసి నేను పువ్వులు కొన్ని ఇంట్లో పెట్టుకుంటానండి. నేను కూడా దండిగానే పెట్టేస్తానండి. కొన్ని పువ్వులు అయితే కింద గుడి ఉంది కదా, గుడికి ఇస్తాను. ఇంకా అత్తమ్మోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా పెట్టుకోమని ఇస్తానండి. దాసాని పూలు సాయంకాలానికి వాడిపోతాయండి. ఎప్పుడన్నా పూలు కొంచెం ఇబ్బంది అయితే బజార్లో తెచ్చుకుంటానండి. మరి ఈరోజైతే నా పూజ బాబాకి ఇంతేనండి. మరి ఉంటానండి. బాయ్ అండి.